హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే జోరున వర్షం కొడుతుంది. ఈ వర్షం చూడగానే నాకు ఒక చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అందుకనే వీడియో తీశాను. చిన్నప్పుడు ఇలా వర్షం పడుతున్నప్పుడు అబ్బా! ఇవాళ ఏం చక్కగా స్కూల్‌కి వెళ్ళక్కర్లేదు. హాయిగా ఇంటి దగ్గరే ఉండొచ్చని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫ్యామిలీ నడవాలంటే వర్షం వచ్చినా గానీ, ఎలాంటి పరిస్థితి ఉన్నా గానీ మన జాబ్ అయితే జాబ్‌కి, మన ఓన్ ఏమైనా బిజినెస్ ఉంటే షాప్‌కి వెళ్ళి కంపల్సరీ వర్క్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇబ్బంది పడాల్సొస్తుంది అలాంటి రోజులు. కానీ ఇంత వర్షంలో బిజినెస్ జరుగుతుందా? జరగదా? షాప్ నడుస్తుందా? నడవదా? అనే ఒక భయం. కానీ ఇదే వర్షం రేంజ్‌కొస్తే పిల్లలకైతే సంతోషం. అదే రైతులకైతే పంట వేసే ముందు వర్షం రావాలని చాలా కోరిక, ఆతృత ఇలాంటివన్నీ ఎక్సైటింగ్స్ ఉంటాయి. కానీ అదే పంట కోసే ముందు వాళ్ళకు వర్షం వస్తుందని, అలా పంట పాడైపోతుందని భయం, జాగ్రత్త చాలా ఉంటాయండి. ఒక్కొక్కలికి వర్షంతో సంబంధం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఎంతైనా గానీ వర్షం కురిస్తే, ఆ వర్షంలో తడుస్తూ ఉంటే, ఇంట్లో అమ్మ చేసిన బజ్జీలు తింటూ ఉంటే, వేడి వేడి ఆవకాయతో అన్నం తింటూ ఉంటే, దాంట్లో వచ్చే ఆనందమే వేరు. నేనైతే ఇంత వర్షం కురుస్తున్నా గానీ, నా షాప్‌కైతే నేను వచ్చేసాను. మీకు ఇలాంటి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ జేయండి. మీకు ఇలాంటి అనుభవాలేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. మీ వర్షంతో మీ అనుభవాలు ఎలానే ఉన్నాయో, మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. బై బై.